హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక బుక్ మనం ఆర్డర్ చేసింది వచ్చింది. మీషోలో ఆర్డర్ చేశాను. సో ఈ బుక్ గురించి ఓపెన్ చేసిన తర్వాత దాని గురించి మనం ఒక రెండు మాటలు తెలుసుకున్నాం. సో బుక్ వచ్చేసింది ద ఆబ్స్టికల్ ఈజ్ ద వే అని. ఇది ర్యాన్ హాలిడే రాసినటువంటిది. ఈగో ఈజ్ ద ఎనిమీ అనేది కూడా ఈయన రాశాడు. ఇది 2014లో ఈయన రాశాడు. సో దీంట్లో ఏమంటే మనమందరం కూడా ఏదైనా ఒక సమస్య వస్తే ఇదో పెద్ద అవరోధమని భయపడిపోతాం, చాలా వ్యాకులత్వానికి లోనైపోతాం, ఇంక రేపెట్లా అని కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఈయన ప్రకారం ర్యాన్ హాలిడే దీంట్లో ఏది ఆబ్స్టికల్స్ అంటే అవరోధం వస్తుంది, అది ఇంకా నిన్ను బాగా నీలోని నైపుణ్యాన్ని బయటకు తీయడానికి కోసమే, అంతేగాని నిన్ను ఆపేయడానికి కోసం కాదు అని ఈ బుక్ కూడా. నేను జస్ట్ ఇది బుక్ సమ్మరీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో జస్ట్ దీన్ని సమ్మరీ చదివా, బట్ లైన్ బై లైన్ చదవలేదు, అందుకోసమే దీన్ని తెప్పించాను. సో ఇది ఇప్పుడుండే టైంలో అంటే ఎవరైతే మనకి ఆబ్స్టికల్స్ ఎక్కువ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం అనే వాళ్ళు ఇది చదవచ్చు. మంచిగా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది ఇది.